ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఇక్కడ కాలేయము లివర్. ఇక్కడ మనం చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని గ్లాండ్స్లో అంటే పిట్యూటరీ గ్లాండ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఉంది, ఎడ్రినల్ గ్లాండ్ ఉంది. ఈ గ్లాండ్స్ అన్నిట్లో కూడా ఒక అతిపెద్దదైనటువంటి ముఖ్యమైనటువంటి గ్లాండ్ ఏంటంటే కాలేయము లివర్. ఆ రకంగా శరీరంలో అతిపెద్ద గ్రంథి, దీని యొక్క బరువు ఇక్కడ వచ్చేసి 1560 గ్రాములు అంటున్నారు. 1560 గ్రాములు. ఇది విష నిర్మూలన, పాయిజన్స్ ఏదైతే మన బాడీలో ఉంటాయో వాటిని బయటికి పంపించడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది చూస్తే ప్రోత్రాంబిను, ఫైబ్రినోజన్ అనేటువంటి రక్తస్కందన పదార్థాలు ఏవైతే కోగ్యులెంట్స్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా హిపారిన్ అనేటువంటి రక్తస్కందన నివారిణి అంటే యాంటీకోగ్యులెంట్స్, అంటే రక్తాన్ని గడ్డగట్టించేటివి, రక్తాన్ని గడ్డగట్టకుండా ఆపేటివి అనమాట. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు మనకు లివర్లో ఉంటాయి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మూత్రంలో విసర్జించేటువంటి యూరియా ఏదైతే ఉన్నదో అది యూరియా కూడా మనకు కాలేయం నుంచి ఉత్పత్తి అవుతుంది, దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక గ్లూకోనియోజెనిసిస్, గ్లైకోజెనిసిస్, జెనలైసిస్ అనేటువంటి ముఖ్యమైన ప్రక్రియలు ఇక్కడ చూస్తే, ముందుగా ఇక గ్లైకోజెనిసిస్ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని చక్కెర అంటే ఆ గ్లూకోజ్ని గ్లైకోజ్ అనేటువంటి ఒక పర్టికులర్ పదార్థం రూపంలో నిల్వ చేసుకునేటువంటి ప్రాసెస్ని ఇక్కడ ఏమంటామంటే గ్లైకోజెనిసిస్ అంటారనమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని, గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ప్రాసెస్ని ఇక్కడ గ్లైకోజెనిసిస్ అంటారు. గ్లైకోనియోజెనిసిస్ అంటే ఏంటంటే మన గ్లైకోజన్ రూపంలో నిల్వ చేయబడినటువంటి గ్లూకోజు అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తే దాన్ని గ్లైకోనియోజెనిసిస్ అంటారనమాట. అంటే నిల్వ చేయబడినటువంటి గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ రూపంలోకి మళ్ళీ మారిపోవడాన్ని ఇక్కడ గ్లూకోనియోజెనిసిస్ అని చెప్పేసి అంటాం. అయితే కొన్ని ఇక్కడ అకార్బన ఏదైతే ఇక్కడ నాన్ కార్బోహైడ్రేట్ పదార్థాల నుంచి ఒక గ్లూకోజ్ పదార్థాన్ని తయారు చేసే ప్రాసెస్ని ఇక్కడ గ్లైకోజెనలైసిస్ అని చెప్పేసి అంటారు. అది కూడా కాలేయం చేస్తుంది అనమాట. ఈ రకంగా ఈ ముఖ్యమైనటువంటి చర్యలను చేస్తుంది. అదేవిధంగా కొన్ని విటమిన్ ఏ, డి, ఎఫ్కే అనేటువంటివి మనకు కొవ్వులో కరుగుతాయి. ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ అంటారు వాటిని. వాటితో పాటు కొన్ని వాటర్ సాలబుల్ ఉంటాయి, కొన్ని బి కాంప్లెక్స్. ఇలాంటివన్నీ కూడా మనకు కాలేయంలో నిల్వ చేయబడతాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే కాలేయానికి సంబంధించిన అధ్యయనము, స్టడీని మనం హెపటాలజీ అని చెప్పేసి అంటాము, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఏదైనా కాలేయానికి సంబంధించిన డిసీజ్ అని ఉందంటే దాన్ని జాండీస్ అని చెప్పేసి అంటారు, అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ పిండాభివృద్ధి సమయంలో అంటే ఒక తల్లి లోపల ఒక బేబీ పెరుగుతుందంటే ఆ బేబీలో రక్తము మరియు రక్త కణాలు ఏర్పడుతున్నాయంటే దానికి కారణం కాలేయం అనమాట. కాలేయం నుంచే రక్త కణాలు ఏర్పడతాయి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దీనికి సంబంధించింది. ఆ రకంగా మనకు ఉండేటటువంటి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అన్నింటిలో అంటే నాళయుత గ్రంథులు అన్నింటిలో కూడా కాలేయం అనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.